అనేక సందర్భాల్లో అది డేరా బాబా అయినా, ఆశారాం బాపు అయినా, ఆఖరికి పుట్టపర్తిలో ముగ్గురిని కాల్చివేయబడిన ఘటన అయినా, చాలా ఆశ్రమాలు, స్థలాల దగ్గర ఇలాంటి ఆరోపణలు, తీవ్రమైన ఆరోపణలే ఉన్నాయి. వాటి లోతుల్లోకి ఎప్పుడు పోరు సున్నితమైందని, మత భావాలు దెబ్బతింటాయని. నాకు నిజంగా ఆశ్చర్యము కలిగేదేంటంటే, ఎవరి మత భావాలు దెబ్బతినాల్సింది ఎందుకు? ఒక పవిత్ర పుణ్యక్షేత్రం అని భావించే దగ్గర ఇలాంటి ఘటనలు, ఈ ఆరోపణలొస్తే ఇది జరగకూడదు అని కదా మనోభావాలు దెబ్బతిననేది. తినాల్సింది. పవిత్రంగా ఉండాలి, ఇలా ఎందుకు ఇచ్చేసి అది కాదంట. దాని గురించి మాట్లాడితే దెబ్బతింటే అంటే ఇది ఎలా కుదురుతుందండి? మంజునాథుడు కూడా అక్కడ ఒక ఆలయం. మనకు తెలుసు చిరంజీవి, అర్జున్ నటించిన మంజునాథ చిత్రం కూడా చాలా బాగా వెళ్ళింది. ఆశ్చర్యం ఏమంటే మహిళల మృతదేహాలు, వాళ్ళందరూ మిస్సింగులు, ఈ కథలు చాలా ఉన్నాయి కదా! మరి అటు సనాతనవాదం రీత్యా చూసినా, ఇటు మిస్సింగ్ మహిళల అదృశ్యం కేసుల గురించి చూసినా ఇది చాలా ఆందోళన కలిగిస్తుంది కదా! అంటే మతం పరంగా కానీ, మహిళల పరంగా కానీ, సనాతనం పరంగా కానీ ఎందుకు వీళ్ళెవరు మాట్లాడరు? సంఘ పరివార్ కానీ, లేకపోతే హిందుత్వ కోసం కంకణం కట్టుకున్న వాళ్ళు కానీ, లేదు మహిళలు తప్పిపోయారన్న విషయమే చాలా ఆందోళన వెలిబుచ్చినటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు గాని ఎందుకు ఈ విషయం ఎందుకు స్పందించట్లేదు? అసలు కేంద్రం ఎందుకు రంగంలోకి రావటం లేదు?